హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం బెల్లప్పలు తయారు చేసుకోబోతున్నాం. ఈ మకర సంక్రాంతి స్పెషల్గా ముందుగా అందరికీ పండగ శుభాకాంక్షలు. బెల్లప్పలు చేయాలి అంటే దానికి పాకం అనేది పర్ఫెక్ట్గా రావాలి అండి, పక్కా కొలతలతో. అప్పుడే మన బెల్లప్పలు అనేది సాఫ్ట్గా బాగా వస్తాయి. చూసారు కదా, మా అమ్మ ఈ బెల్లం పాకం అనేది చాలా బాగా పడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు తయారీ విధానం: ముందుగా ఒక 3 కేజీల రేషన్ బియ్యం తీసుకోండి, లేకపోతే బంక బియ్యం వాడుకోవచ్చు. ఇలా 4-5 సార్లు కడిగేసుకొని ఒక నైట్ అంతా నానబెట్టేసి ఇలా పిండి పట్టించి పెట్టుకోండి. ఇప్పుడు బెల్లం పాకం కోసం ఒక పెద్ద గిన్నెలో 2 కేజీల బెల్లాన్ని తురుముకొని వేసుకోండి. 3 కేజీల బియ్యానికి 2 కేజీల బెల్లం. ఇప్పుడు 2 గ్లాసుల వాటర్, 1 గ్లాస్ నెయ్యి వేసుకుంటున్నాము. 1 కేజీ బియ్యానికి 1 గ్లాస్ వాటర్ పడుతుందన్నమాట. మీరు ఇక్కడ నెయ్యి లేకపోతే ఆయిల్ యాడ్ చేసుకోండి. నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వాటర్ ఇంకా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు కలుపుకున్న దాన్ని పొయ్యి మీద పెట్టేసుకొని పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అన్నమాట. ఇలా కాసేపు ఉడికించుకున్న తర్వాత ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకసారి పాకం వచ్చిందా లేదో చెక్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా ఉండలు కడితే మన బెల్లం పాకం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని దింపేసుకొని పక్కన పెట్టేసుకొని మనం పట్టించి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. అలాగే 1 కప్పు వేయించిన పల్లీల పొడి వేసుకోండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేసుకుంటూ అలాగే దీంట్లో 1 అరకప్పు తెల్ల నువ్వులు వేసుకుంటున్నాము. ఇవి మధ్య మధ్యలో తగులుతుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే 1 పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మిగిలిపోయిన పిండి అంతా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా పిండి అనేది సాఫ్ట్గా ఇలా కలిపేసుకోండి. కాస్త లూజ్గానే ఉంచుకోండి. మనం అప్పలు ఫ్రై చేసేప్పటికి పిండి అనేది కొంచెం గట్టి పడుతుందన్నమాట. ఇప్పుడు అప్పాలు ఒత్తుకుందాం. మనం అప్పాలు ఒత్తుకునేసరికి చూసారు కదా, పిండి అనేది కాస్త గట్టి పడింది. మనకు ఎంత సైజులో కావాలో పిండి ముద్ద కూడా అంతే సైజులో తీసుకోండి, మరీ పెద్దగా కాకుండా. ఇప్పుడు బాదం ఆకులు తీసుకొని దానిపైన నెయ్యి లేదా ఆయిల్ అప్లై చేసుకొని అప్పాలు అనేది ఇలా చూపిస్తున్న విధంగా గుండ్రంగా ఒత్తేసుకోండి. చూసారు కదా, ఇలా ఒత్తేసుకోండి, సరిపోతుందన్నమాట. ఇలాగే ఇంకొకటి చూపిస్తాను. ఇలా చక్కగా లడ్డూలు చేసేసుకొని అప్పాలని ఇలా ఒత్తేసుకున్న తర్వాత పొయ్యి పైన ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా పెట్టేసుకోండి. మేము ఇక్కడ కట్టెల పొయ్యి పైన చేస్తున్నామండి. చక్కగా పొయ్యి దగ్గర అలికేసి ముగ్గులు పెట్టేసుకొని ఇలా చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. చూసారు కదా, బెల్లప్పలు 2 వైపులా ఇలా చక్కటి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని జల్లి గంటలో వేసుకొని ఇలా బాగా ప్రెస్ చేసుకోండి, చూపిస్తున్న విధంగా ఆయిల్ పోయేలాగా. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత వీటిని జల్లి గిన్నెలో వేసేసుకోండి. సేమ్ ఇలాగే మిగిలినవన్నీ చేసేసుకోండి. మేము అప్పలు చేస్తుంటే బయట వాతావరణం అయితే భలే ఉందన్నమాట. అసలు అప్పలు చేసినట్టు కూడా అనిపించలేదు. ఆల్మోస్ట్ అప్పలు అనేవి చేయడం రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ ఫెస్టివల్కి ఇలా చూపిస్తున్నట్టుగా చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.